నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన ఉబేదుల్లా కోత్వాల్. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ గౌస్ను సోమవారం రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ ఆయన నివాసంలో పరామర్శించారు. మొహమ్మద్ గౌస్కు కిడ్నీ సంబంధిత ఆపరేషన్ కావడంతో ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాగర్ కర్నూల్కి వచ్చిన ఉబేదుల్లా కోత్వాల్ గౌస్ను పరామర్శించారు. యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్, కౌన్సిలర్ మొహమ్మద్ నిజాం, ముస్లిం మైనారిటీ నాయకులు అబీబ్ ఖాన్, సాదిక్ పాషా, షేక్ మక్సూద్, మొహమ్మద్ నూర్ తదితరులు పాల్గొన్నారు. పది సంవత్సరాల నుంచి నడుస్తున్న బీజేపీ ప్రభుత్వము ఓ నిరంకుశవాదంతో, ఓ మతత్వ ధోరణితో ఈ సమాజాన్ని విడగొట్టి ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని పూర్తిగా పారదోసి కేవలం ఒకటే పార్టీ ఉండాలి, ఈ దేశంలో హిందుత్వ రాజ్యం ఉండాలని చెప్పే ఉద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీ ఈ పార్టీ. అసలు 70 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఏ రోజు కూడా ఇటువంటి భావజాలం ఉన్న రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ మోదీ లాంటి నాయకుడు కానీ ఎవరు కూడా భారతదేశంలో ఈరోజు పనిచేయలేదు. కానీ ఈరోజు మోదీ గారు అసలు నంబర్ ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతా దేశాన్ని, ఈ దేశం అనేది నా ఇష్టం అనే రీతిలో నడిపిస్తుంది. దానికి ఉదాహరణ రాజ్యాంగంలో పొందుపరిచిన ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, జ్యుడిషియల్స్ కానీ అన్నింటినీ కూడా ప్రభావం చేసి ఈరోజు వాళ్ళ చేతిలో ఆడుకుంటూ భారతదేశంలో ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా, ఎవరేం చెప్పినా దానికి సంబంధించి ఆ రోజు వాళ్ళకు జైల్లో పెట్టడము, కేసులు పెట్టడము, భయభ్రాంతులు చేసడము, ఆఖరికి ఒకవేళ వాళ్ళ పార్టీ ఇస్తే దాన్ని మాఫ్ చేయడం, ఆ లెవెల్లో పనిచేస్తుంది. ఇంకో దిక్కున్న కాంగ్రెస్ పార్టీ, యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ ఆశయము, సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో ప్రజానికి అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమానంగా ఉండాలి, ఈ ఉన్న వ్యత్యాసం వెళ్ళిపోవాలి, ఈరోజు ఉన్న ఈ మతత్వ శక్తులను పారదోసి ఈ సమాజం నవసమాజం ఉద్దేశంతో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలను, లేకపోతే గెలిచి అధ్యాయాలని చెప్పి ఏమీ లేదు. ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అంశం మాత్రమే. ఆ ఎన్నికల్లో ప్రజల ఇష్టం మేరకు వాటి ఓట్లు వేస్తే రాజ్యం వెళ్ళడము, వాళ్ళ ప్రకారం ప్రజల ఇష్టం ప్రకారంగా మనం రాజ్యం వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళ మోదీ పాలనలో అసలు దేశాన్ని విభజించి, మతాన్ని విభజించి, కులాలను విభజించి, ఈరోజున్న బడుగు బలహీన వర్గాల కథలు విచ్చేసి, ఉన్న పబ్లిక్ సెక్టార్ను కూడా అమ్మేసి, ప్రైవేటీకరణ చేసి, కేవలం కొంతమంది గుత్తాధిపతులను చేసుకుంటూ నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీగా, అపోజిషన్ పార్టీగా పార్లమెంట్లో కానీ బయట కానీ నిరసన తెలిపినా కూడా లెక్క చేయకుండా చేసిన కార్యక్రమం చూసినాం. చివరకు రాహుల్ గాంధీ గారు అంతే, అసలు దేశం ఎక్కడో పోతుంది, దేశంలో సమానత్వం కొరవైంది, ఈ ఉద్దేశంతో శ్వాస తీర్చడం దాన్ని పూర్తిగా విఫలమైంది, అసలు ఈ దేశం విద్వేషం పెరిగే అవకాశం అని చెప్పి తెలుసుకొని భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర అని చెప్పి దాదాపు కశ్మీర్కి కన్యాకుమారి టు కశ్మీర్ చేసి, మళ్ళీ మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు 2 ఒకటి చేసి ప్రజలు జాగృతి చేసే కార్యక్రమం చేసింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నఫరత్ చోడో ప్రేమ్ జోడో అనే కార్యక్రమం తీసుకొని, మొహబ్బత్ బాటో అనే కార్యక్రమం తీసుకొని ప్రజలకు చైతన్యం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పవరే ముఖ్యం, మాకు ఏమని చేస్తాను కాదు, కనీసం దేశం బాగుపడితే బాగుండని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. నేను ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు అంటే మామూలు ఎన్నికలు కావు, ఆషామాష ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఉన్న నేతృత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు మోడీ, బీజేపీకి తర్వాత ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి పోటీ కాదు ఇది. ఈ పోటీ అనేది ఈరోజు బీజేపీ నేతృత్వ పార్టీ, మతత్వ పార్టీ, ఈరోజు మోడీ గారు ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశంతో, ప్రియాంబుల్నే మార్చే ఉద్దేశంతో చేస్తున్న వ్యాఖ్యలు చూసి భయభ్రాంతులు కాబట్టి
నేను విజ్ఞప్తి చేసేదంటే భారతదేశ సమాజంతో ఒకటి కావాల్సి ఉంది. ఆల్ డెమోక్రట్స్, అభ్యుదయవాదులు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ రాజ్యాంగాన్ని ఈరోజు గౌరవించే వాళ్ళు, ఈరోజు రాజ్యాంగాల్లో ఉన్న జ్యుడిషియరీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, జుడిషియరీ కానీ, ఈ సంస్థలు గౌరవించే వాళ్ళు అందరూ కూడా ఏకమై ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ మోడీ ప్రభుత్వాన్ని దించే అవసరం చెప్పి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో నార్పంలో పార్లమెంట్ అభ్యర్థిగా మల్రవి గారు పోటీ చేస్తున్నారు. మల్రవి గారు సుపరిచితుడు. అతను కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ఆచరించి ప్రజల మేలు కొరకు, ప్రజల ఆలోచన మేలు పనిచేసే మనిషిగా దానికి గుర్తింపు ఉంది. ఈరోజు ఆయన గెలిచినా గెలవకున్నా, మా ఎలక్షన్లో టికెట్ ఇచ్చినా రాకున్నా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు పనిచేసే వ్యక్తి ఆ వ్యక్తి. అవతల వాళ్ళు ఒకరు బీజేపీకి వెళ్ళి భరత్ అని, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళి ఈరోజు ప్రవీణ్ కుమార్ అని పోటీ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ అంటే వాళ్ళు అవకాశవాది వాళ్ళు బహుజన వాదాన్ని ముందు తీసుకొచ్చి ఆ బహుజన వాదంలో సక్సెస్ కాకుండా ఈరోజు మళ్ళీ నియంతగా ఉన్న కేసీఆర్ పార్టీలో కలిసి ఈరోజు ఆయన పోటీ చేస్తున్నారు. భరత్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ నాయకత్వం వహించి ఎంపీగా జెడ్పీటీసీగా వాళ్ళ పాదయాత్ర పనిచేసుకుంటూ కేవలం ఎంపీ కానీ బీజేపీ మొత్తంతో పాటు చేయలేదు. అంటే వాళ్ళకంటూ ఒక భావజాలం లేదనమాట. మల్రవికి వాళ్ళ వ్యత్యాసం అదే. కాబట్టి నేను దాదాపు 30-35 ఏళ్ళకి వెళ్ళి ఆయనతో కలిసి కలిసి నడుస్తున్నాం. అందరం కూడా ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు మల్రవి గారితో కలిసి పనిచేస్తున్నాం పార్టీలో. కాబట్టి నేను ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను, అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మనం ఈరోజు అవకాశం ఇస్తే ఈ దేశం అంటే ఎందుకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ కలిసినా బీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినట్లే, బీజేపీ కోటేసినా బీఆర్ఎస్ కోటేసినా. కాబట్టి ఆ వృధా చేయకుండా ఈ దేశ రక్షణ కొరకు ఈరోజు ప్రధానిగా రాహుల్ గాంధీ గారు వస్తే తప్పకుండా సమాజ నిర్మాణం అవుతుందని చెప్పి, నవసమాజం నిర్మాణం చేస్తారని చెప్పి, ఏ రకంగా అయితే ఉద్దేశంతో ఈ స్వాతంత్రం వచ్చిందో దాని ఫలితాలు వస్తాయని చెప్పి తెలుసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఈరోజు వాళ్ళు ఓడించి కాంగ్రెస్ పార్టీ మల్రవి గారు ఓటేసినట్టు విజ్ఞప్తి చేస్తున్నాం.